విష్ణు పురాణం ప్రకారం 4 యుగాలు గురించి తెలుసుకుందాం. శాస్త్రాల ప్రకారం సృష్టి నడిచే కాలంని యుగాలుగా విభజించారు. సమయం చక్రీతమైనది, సరళమైనది కాదు. 4 యుగాల పూర్తి చక్రాన్ని మహాయుగం అంటారు. ప్రతి యుగం మునుపటి కంటే తక్కువ కాలం మరియు నైతికంగా బలహీనంగా ఉంటుంది. ప్రతి యుగం ఒక సమయం గురించి తెలుసుకుందాం. దేవుళ్లకు 1 సంవత్సరం 360 మానవ సంవత్సరాలు. సత్యయుగం 4000 దైవ సంవత్సరాలు. త్రేతాయుగం 3000 దైవ సంవత్సరాలు. ద్వాపర యుగం 2000 దైవ సంవత్సరాలు. కలియుగం 1000 దైవ సంవత్సరాలు. అదే మానవ సంవత్సరాలు అయితే సత్యయుగం 17,28,000 సంవత్సరాలు. త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు. ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు. కలియుగం 4,32,000 సంవత్సరాలు. ఇప్పుడు ఒక్కొక్క యుగం గురించి వివరంగా తెలుసుకుందాం. సత్యయుగంలో ధర్మం పూర్తిగా స్థిరంగా ఉంటుంది. భయాలు అనేవి లేదు, ద్వేషాలు లేవు, అబద్ధాలు లేవు. ప్రజలు సహజంగానే ధర్మాన్ని అనుసరిస్తారు. మానవులు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉంటారు. రాజులు, శిక్షలు, చట్టాలకి కూడా అవసరం లేదు. కుల వ్యవస్థ లేదు. సుదీర్ఘ జీవితం, బలమైన శరీరాలు, శాంతమైన మనసులు. ప్రజలందరూ తమలో విష్ణువుని నేరుగా గుర్తిస్తారు. రెండోది త్రేతాయుగం. ఈ యుగంలో ధర్మం ఒక వంతు తగ్గుతుంది. కోపం మరియు అహంకారం మొదలవుతాయి. ప్రజలు ఇంకా ధర్మాత్ములే, కానీ స్వచ్ఛత తగ్గుతుంది. రాజ్యం ప్రారంభం అవుతుంది. సమాజంలో పని మరియు స్వభావం బట్టి వర్ణ వ్యవస్థ కూడా మొదలైంది. చదువు మరియు శాస్త్రాలు బోధించే వాళ్ళు బ్రాహ్మణులని, రక్షణ మరియు పాలన చేసే వాళ్ళు క్షత్రియులుగా, వ్యాపారం మరియు వ్యవసాయం చేసే వాళ్ళు వైశ్యులుగా, శిల్పాలు చెక్కే వాళ్ళు శూద్రులుగా. మూడోది ద్వాపర యుగం. ధర్మం 2 కాళ్లపై నిలబడుతుంది. సత్యం మరియు అబద్ధం సమాన బలంతో ఉంటాయి. ఘర్షణలు, యుద్ధాలు పెరుగుతాయి. మానవులు జీవించే కాలం కూడా తగ్గుతుంది. వ్యాధులు కనిపిస్తాయి. బలం, జ్ఞాపక శక్తి, జ్ఞానం క్షీణిస్తాయి. వర్ణ వ్యవస్థ మరింత బలంగా అయ్యింది. జన్మ కూడా వర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపించింది. కానీ వాళ్ళు కావాలంటే వర్ణం మారడం అనే అవకాశం ఉండేది. నాలుగోది కలియుగం, ప్రస్తుత యుగం. కలియుగం లక్షణాలు: సంపదే గౌరవాన్ని నిర్ణయిస్తుంది. అబద్ధం సత్యాన్ని కప్పివేస్తుంది. మానవ జీవితం స్వల్ప సమయానికి మారిపోవడం, బలహీనమైన శరీరం, అలజడి మరియు ఆందోళనతో నిండిన మనసులు, నిరంతర ఘర్షణ మరియు గందరగోళం. కుల వ్యవస్థ చాలా కఠినమైంది. వారి జన్మ బట్టి కులం నిర్ణయించబడింది. వర్ణాన్ని జాతిగా తప్పుగా అర్థం చేసుకున్నారు. జన్మ ఆధారిత కుల వ్యవస్థ పూర్తిగా వచ్చింది. ఈ 4 యుగాల్లో మీరు జీవించాలంటే ఏ యుగంని ఎంచుకుంటారు? ఎందుకు? కమెంట్స్ లో తెలియచేయండి.